నా పేరు భరత్ మాతంగి అన్న. నేను ఫైనాన్స్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఏ విధంగా అంటే ఎన్నో సంక్షేమ పదాలు ఇచ్చాడు. స్కూల్ కానీ ఇప్పుడు అన్న ఏ గవర్నమెంట్ అయినా కానీ స్కూల్లో తెలుగు మీడియం తప్ప ఇంగ్లీష్ మీడియం పెడదామని చెప్పేసి ఎవరికి ఆలోచన రాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ట్యాబ్స్ ఇస్తున్నాడు, వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి షూ, యూనిఫామ్, మంచి ఎక్విప్మెంట్ ఇస్తున్నాడు. మొత్తం మారిపోయింది అసలు. ఒకప్పుడు తెలుగు మీడియం అండ్ ఒకప్పుడు ఇంగ్లీష్లో చదవాలంటే మా కాన్వెంట్లోకి వెళ్ళి లక్షల ఫీజులు కట్టి అబ్బో ఆ కాన్వెంట్లో అదే ఇదే అనేవాళ్ళు. మన మున్సిపాలిటీ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వస్తుంది కదన్నా. ఎవరు చెప్పారన్నా ఉపాధి లేదని? ఈ వాలంటీర్లు అంత ఎవరన్నా? వాలంటీర్లు మరి వాళ్ళు ఉపాధి కదన్నా. ఇప్పుడు మాలాంటి కుర్రాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. నేను డిగ్రీ 2 సార్లు చదివాను. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఇచ్చే 5,000 రూపాయలైనా కానీ ఆయన నీతిగా ఇస్తున్నాడు, మేము నీతిగా తీసుకుంటున్నాము. అంటే గుంటూరు వెస్ట్ నుంచి రజనీ మేడం గారు పోటీ చేస్తారు. కన్ఫామ్గా గెలుస్తారు ఈ మేడం గారు, దాంట్లో సమస్య లేదన్నా. మేడం గారిని మేము గెలిపించుకుంటాం. మేడం గారికి పోటీగా వచ్చే దమ్ము ధైర్యం ఇంకెవరికి లేదన్నా. గుంటూరు వెస్ట్ నుంచి 2 సార్లు టీడీపీ గెలిచింది. ఈ దాన్ని బ్రేక్ చేస్తామన్నా మేము. ఏ విధంగా అయినా కానీ, ఓట్లతో కానీ. అంటే ఈసారి కానీ మేము హ్యాట్రిక్ కొడతామని టీడీపీ వాళ్ళ వల్ల కాదన్నా, వాళ్ళ వల్ల కాదు. ఈ గుంటూరు 2 కన్ఫామ్గా రజనీ మేడం కొడతారు. గుంటూరు అభివృద్ధి చెందాలంటే టీడీపీ రావాలి. గుంటూరు అభివృద్ధి చెందాలి అంటే రజనీ మేడం రావాలి. గుంటూరు 2 ప్రతివాడు అభివృద్ధి జరగాలంటే మా బలసాని కిరణ్ కుమార్ గారు రావాలి. వీళ్ళిద్దరే అన్న మాకు ఇంపార్టెంట్ మా గుంటూరు టౌన్ వాటికి. టీడీపీ వాళ్ళు మేమే కొడుతున్నామని అంటున్నారు కదా. నా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న. ఇప్పుడు ఎన్ని డబ్బులైనా కొట్టుకోవచ్చు, లాస్ట్కి వచ్చే పార్టీ మాది కదా. వెస్ట్ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వస్తుంది మేడం గారికి, రజనీ మేడం గారికి? ఒక 20,000 పైన వస్తుంది అనుకుంటున్నా అన్న. 20,000 పైనే మెజార్టీ వస్తుంది అనుకుంటున్నా రజనీ మేడం గారికి నేను.